జీవనం అది మహా అద్భుతం, అది మహా అద్భుతం, మహా అద్భుతం, అది మహా అద్భుతం. దేహంలో అణువణువున దైవత్వం ఉన్నది. ఈ దేహంలో ప్రతి దేహంలో అణువణువున దైవత్వం ఉన్నది. ఏ సైన్సుకు వందని సత్యం దాగున్నది. ఈ గోప్యం తెలిపినదే భగవద్గీత గ్రంథము. ఎవరు చెప్పారు? రాజగారు చెప్తాడా? కాదు. ఎవరు చెప్పేది? భగవద్గీతలో ఉంది. ఈ గోప్యం అంటే రహస్యం. ఈ గోప్యం తెలిపినదే భగవద్గీత గ్రంథము. ఈ రహస్యం తెలుసుకుంటే జన్మే చరితార్థకం. పంచభూతాల సృష్టి దేహము, బుద్ధి, మనసు, అహంకార, అలంకార. అహంకారం అంటే ఏంటి? అహంకారం అంటే రూపం అని అర్థం. అహంకారం అంటే రూపం అని అర్థం. గర్వం అంటే వేరే. నన్ను మించినోడు ఎవడో లేడు అనుకున్నాం గర్వం. బుద్ధి, మనసు, అహంకార, అలంకరణ రూపము. ఇదే దేహ నిర్మాణ సూత్ర పర ప్రకృతి. చైతన్యం ఇచ్చేది పరమాత్మని ప్రకృతి. అంటే పంచభూతాలతో దేహం. ఈ దేహం నడిపించాలా? ఎలా నడిపించాలా? దేంతో నడిపించాలా? నడాలంటే ఏముండాలా? నడాలంటే నడిపించేవాడు ఉండాలి. ఎవరు నడిపిస్తారంటే ఎవరు నడిపిస్తాడు? నవగ్రహాలు సృష్టించాడు. ఈ నవగ్రహాల మీద మీ యొక్క జీవితం అంతా పరిగెత్తిస్తారు. ఎవరు? పరమాత్మ. దేవుడు కాదు ఇక్కడ. ఎవరు? పరమాత్మ. అది మనకేనా కాదు. శ్రీరామచంద్రుని పుట్టించాడు పురవరేశ నక్షత్రంలో, ఆయనే నడిపించాడు. శ్రీకృష్ణుడు పుట్టించాడు రోహిణి నక్షత్రంలో, ఆయనే పుట్టించాడు. ఇంకదా పుట్టాడు కాబట్టి నిర్ణయాలు అందరూ చెందారు. శ్రీరామచంద్రుడు నిర్ణయాన్ని చదివాడు, శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయం చేశాడు. నిర్ణయం పొందడం ఒకరు లేరు. ఇంచేత కారణం ఏంటి? ఆ టైం గారు పుట్టించారు. ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తారు. కారణ జన్మలు అంటారు. మీకు అర్థమైంది ఇక్కడ? అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మ వేరే, దైవత్వం వేరే. ఆ టైం మీరు దగ్గరికి వచ్చారు, మీతో పనిచేశారు. మీరు ఆయన ఏదో పని చేసి పెట్టారు, పని చేసి వెళ్ళిపోయాడు. కానీ పని మెయిన్, ఆయన కాదు మెయిన్ ఇక్కడ. అంతే మనం తెలుసుకోవాల్సింది. భగవద్గీత ఏం చెప్తుందంటే పరమాత్మ తత్వం చెప్తుంది. పరమాత్మత్వం రావాలంటే ఇది మనకు నిబంధనలు ఉండాలి. స్కూల్ ఉంది. ఓ స్కూల్ ఉంటే కూడా స్కూల్కి నిబంధనలు ఉంటాయి. ఆ స్కూల్లో కూర్చొని కుర్రాడు అంటే ఆదిత్యంలో చదువుతున్న కుర్రాడు భాష్యం గురించి చెప్పాడు అనుకోండి, ఆ స్కూల్లో వాళ్ళు ఏమంటారు? ఆదిత్యంలో చదువుతున్నాడు కుర్రాడు, భాష్యంలో చాలా బాగుంటుందని అక్కడ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమంటారు? ఒరే టీ తీసుకుని వెళ్ళిపోరా, భాష్యంలో చదువుకోరు అంటారు. ఇంకదా నువ్వు ఎక్కడున్నావు దాని గురించి మాట్లాడాలి తప్ప ఇతరుల గురించి మాట్లాడే కాన్సన్ట్రేట్. అందుకే ఒక ఏం పెట్టాడు వాళ్ళకి? ఓ బ్యాటరీ పెట్టాడు, ఓ డ్రెస్ పెట్టాడు. దేనికి పెట్టాడు? అంతా వాళ్ళ పద్ధతి బట్టి ఉండాలని. అలాగే ఇవాళ మనకి హిందూ మతంలో చాలా సంస్థలు ఉన్నాయి. అంటే దైవ సంస్థలు ఉన్నాయి, సేవా సంస్థలు ఉన్నాయి. మెహర్ బాబు ఉన్నాడు, సత్సాయి బాబు ఉన్నాడు, కుసుమహార్ ఉన్నాడు, కొత్తలంక బాబా ఉన్నాడు. ఈ మెహర్ బాబా వాళ్ళు ఏం చేస్తారు? ఎవ్వరు అసలు మీకు ఇంకో దగ్గరికి వెళ్ళండి. మెహర్ బాబా బాబా ఆశ్రమం చూశాను మీరు, అది మెహర్ బాబా గుర్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళరు, మనకే బాబా చేశాడు అంటున్నాడు. అంటే ఇంతకీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే వాడు ఇంకో మాట వినరు, ఇంకో పద్ధతి చరించేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి మాట్లాడదా? సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళి